ఈ కోకో మున్స్‌ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని కొంతమంది కోకోనట్ పుడ్డింగ్, కోకోనట్ జెల్లీ అని కూడా అంటారు. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదు. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే ఇంట్లో సింపుల్‌గా సూపర్ టేస్టీగా ఉండే కోకో మున్స్‌ని చేసేసుకుందాం, వచ్చేసేయండి. ఈ కోకో మున్స్‌ని ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్ ఇదే అగార్ అగార్. చైనా గ్రాస్ అని కూడా అంటారు. ఏ సూపర్ మార్కెట్‌లో అయినా ఈజీగా దొరికేస్తుంది. ఇది లేకపోతే మీరు జెలాటిన్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ చైనా గ్రాస్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ప్యాకెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నేనైతే సింపుల్‌గా చెప్పేస్తున్నాను. ఈ చైనా గ్రాస్ ప్యాకెట్ మొత్తం 1 లీటర్‌కి సరిపోతుంది. బట్ నేను ఇక్కడ 1 లీటర్ కాకుండా 1 కప్ క్వాంటిటీకి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ చైనా గ్రాస్‌ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వాటర్‌లో ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని పక్కన సోక్ చేయడానికి పెట్టుకోవాలి. నేను వేరే రెసిపీకి కూడా కలిపి నానబెట్టాను కాబట్టి మొత్తం చైనా గ్రాస్‌ని నానబెట్టేసాను. మీరు గనక ఓన్లీ 1 కప్ కోకోనట్ వాటర్‌తో చేయాలి అనుకుంటే 1/4 చైనా గ్రాస్‌ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే 1 కప్ కోకోనట్ వాటర్‌ని తీసుకున్నాను, అంటే 250 ఎంఎల్. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి, సరిపోతుంది. అండ్ మనం ఇందాక నానబెట్టుకున్న చైనా గ్రాస్‌లో నుంచి ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ పడుతుంది దీంట్లోకి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఆ చైనా గ్రాస్ అనేది కరిగి మొత్తం వాటర్‌లో కలిసిపోయేదాకా పొయ్యి మీద పెట్టి తిప్పుతూ మరిగించుకోవాలి దీన్ని. ఇప్పుడు ఒక గిన్నెలో లేదంటే ఒక కేక్ టిన్ లాంటి దాంట్లో తీసుకొని లేత కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి బోండంలో దాన్ని చిన్ని చిన్ని పీసెస్ కింద కట్ చేసుకొని దాంట్లో ఒక లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ వాటర్ మిక్స్‌ని దీంట్లో స్లోగా వేసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక 3 to 4 అవర్స్ అయినా పెట్టుకోవాలి. అప్పుడు మనకి అది జెల్లీ లాగా తయారవుతుంది. ఒక 3 to 4 అవర్స్ తర్వాత డీమౌల్డ్ చేసుకొని చిన్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఎంజాయ్ చేసుకోవడమే. మీకు ఇలా మొత్తం కలిపి వద్దు అంటే చిన్ని చిన్ని గిన్నెల్లో వేసుకోండి. చిన్ని చిన్ని టిన్స్‌లో వేసుకుంటే లైక్ సింగిల్ సర్వింగ్‌కి సరిపోతుంది. నేనైతే ఇక్కడ మొత్తం కలిపి ఒక కేక్‌లా చేశాను. సో చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. మీకు ఇలాంటి మోర్ రెసిపీస్ కావాలి అంటే ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేసేయండి. ఒక్కసారి మన ఛానల్ చెక్ చేసేసేయండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. ఇంకా లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేసేసి సపోర్ట్ చేసేసేయండి మన ఛానల్‌ని.